రైతులు అధికారుల సమన్వయంతో వరి ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, వ్యవసాయ, సివిల్ సప్లై, గ్రామీణ అభివృద్ధి, పోలీస్ శాఖలతో ధాన్యం కొనుగోలు విజయవంతంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రైతులు అధికారుల సమన్వయంతో విజయవంతంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. హమాలీ, రవాణా, రైస్ మిల్లో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడం, అకాల వర్షాలు, లోడింగ్, అన్లోడింగ్ లాంటి సమస్యలను అధిగమించి ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, యాసంగి ధాన్యం కొనుగోలు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వానాకాలం సీజన్ ధాన్యం కేకరణకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంలో కంటే 1,00,000 మెట్రిక్ టన్నులు అత్యధికంగా రైతులు దిగుబడులు పండించారని, జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తయిందన్నారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసే అధికారులు, జిల్లా యంత్రాంగం గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తృతంగా రైతులకు సేవలు అందించారన్నారు. ఏప్రిల్ 10న ప్రారంభమైన ధాన్యం కొనుగోలు జూన్ 29వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పిఎస్సిఎస్ 305, ఐకేపీ 185, డిసిఎంఎస్ 43 కేంద్రాల్లో కొనుగోలు జరిపామన్నారు. ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అధిక సమస్యలను అధిగమించి పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవ, సమీక్షలు, క్షేత్ర పర్యటనలు, సమీక్షలతో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పోలీసు యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని, రైతులు చాలా బాగా సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, నర్సాపూర్ తూఫాన్ ఆర్డీఓలు రామకృష్ణ, బావయ్య, జిల్లా సివిల్ సప్లై అధికారులు నిత్యానంద, డీసీఎస్ఓ జగదీష్, డిఎంసీఎస్ వ్యవసాయ అధికారి దేవకుమార్, రవాణా శాఖ అధికారి అశోక్ చక్రవర్తి, డీఎస్పీలు, సీఐలు, తహసీల్దార్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఆల్మోస్ట్ 45 days రెగ్యులర్గా పనిచేయడం జరిగింది. మరి వాళ్ళ అనుభవాలు కూడా ఒకసారి తీసుకున్నాము. అంత సక్సెస్ అయిన దానికి మన టీం పడుతుంది కాబట్టి ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శనంలో, అదేవిధంగా ఎస్పీ గారి డైరెక్షన్లో, సూపర్విజన్లో, మరి ఆర్టీఓస్, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు, హైస్కూల్ అందరూ కూడా ఫీల్డ్గా ఉండేసి మనకు ఒక అద్భుతంగా అద్భుతంగా రికార్డ్ స్థాయిలో which I have because Malapura daily DSPs తో CIs తో మా తహసీల్దార్స్ తో మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది రోడ్ మీద కూర్చుంటున్నారు, కొంతమంది సెంటర్ దగ్గర గొడవ చేస్తున్నారు. సో ఏదైనా పరిస్థితి ఉన్నా మా రెవెన్యూ తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ పోలీస్ తరఫు నుంచి SHOs వాళ్ళే చెప్పిన ముందే అక్కడే ప్రెసెంట్ ఉన్న వల్ల మనం ఇది అన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాం. బికాస్ నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాంటి నడుస్తుంది, ఇంట్లో నేను కూడా అడగకుండా చెప్పిన వాళ్ళు, సరే మా తహసీల్దార్ ఉన్నారు, మా SHO ఉన్నారు, వీఆర్ ట్రైంగ్ టు టాక్ టు ద ఫార్మర్స్, వారికి మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్. సో ఆ రకంగా ఫీల్డ్ లో జరిగిన చాలా చేశారు. ప్రతిరోజు మూడే నిమిషాలు ఆ ప్రోగ్రామ్ దగ్గర బాగుండాలి, చూసుకోవాలి, ఇబ్బంది చూసుకోవాలి. పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ కూడా మనం పోయి పాస్పేట్ చేయాలి, కలుసుకోవడం పట్టదు, ఇట్లొచ్చు మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నెక్స్ట్ మీరు పోయి మాట్లాడి కన్విన్స్ చేసి బతకాలి తీసుకోవాలి చేయొద్దు. బికాస్ ఏంటంటే మనం అక్కడ పోలీస్ పైన ఉన్నారు, ఈ బాధ పోలీసు ఎందుకంటే స్కూలింగ్ వస్తుంది, ఇమీడియట్గా పోయి చెప్పడం జరిగింది. కాబట్టి బయట లారీ అవసరం కలిగారు కాబట్టి చాలా చోట్ల జరిగింది.